సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దీని తండ్రి, అబ్బా తండ్రి నీ నామాన్ని ఉచ్చరించని స్థితిలో ఉన్న నన్ను మమ్ము నీ ప్రియకుమారుడు యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మా పాపాలు విమోచించి మాకు నూతన బతుకులు ప్రసాదించి నీ పరిశుద్ధ మందిరంలో నాటబడిన వారే నేను కీర్తించేవారుగా, ఆరాధించేవారుగా, పూజించేవారుగా నువ్వు మాకు కలిగించిన దివ్యమైన బ్రతుకులకి నేను నాకు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీ ప్రేమ ఎంత అపారమైన తండ్రి, నీ వాత్సల్యత అనుదినము నూతనంగా వేళ పుట్టించినది తండ్రి. నా స్థితి సర్వాధికారులు తండ్రి, సంఘం ప్రార్థించగా, స్థిర సమాజం సంఘం యావత్తు ఉపవాసం ప్రార్థించగా, నా తోటి సేవకులు ప్రార్థించగా, విశ్వాసులైన వారు ప్రార్థించగా, మా కుటుంబ సభ్యులు, స్థానిక సంఘాలు అందరూ ప్రార్థించగా తండ్రి ప్రభావ నా యొక్క కృప చూపి, ప్రేమ చూపి నన్ను ఆరోగ్యకరంగా మా ప్రియుల మధ్యకి పరిశుద్ధ మందిరంలో తీసుకొచ్చిన విధానంగా మనం ఆచరిస్తున్నాం తండ్రి. ఎంత ధన్యత తండ్రి ప్రభావ. నన్ను ఈరోజు నిలబెట్టుకుని తండ్రి నీ సాక్ష్యం చెప్తాను. మా ప్రియుల మధ్య నీ పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించగలిగిన ఈ బంగారు తరుణానికి తండ్రి నీకు ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్న నేను మాట్లాడుతున్న వాడిని తండ్రి ప్రభావ, ఒకటి వాడిని తండ్రి. నీవు నాలో ఉండి పరిశుద్ధాత్మ దేవ నీ దివ్యమైన పలుకులు, ఆత్మీయమైన పలుకులు తండ్రి నా ద్వారా పరిగణించి నన్ను నువ్వు సంఘాన్ని బలపరచమని, కృప చూపమని, ఇవి నాకు తోడు వినమని నా నోటికి తండ్రి ప్రభా నీవే వాకుగా ఉండి నీ వాక్యం ప్రచురించమని నా జడేసిన వాళ్ళు ప్రార్థించి వచ్చిన పరమ తండ్రి. పిల్లరా, మన గురి, మన ఆలోచన, మన హృదయవాంఛ పర్లోకి చేరుకోండి. మన కూలది క్రైస్తవ జీవితం మన కూలది ఉండేది. ఎప్పుడు చెప్తుంటారు ఈ టైంలో శుభ్రంగా వండుకుని ఆదివారం సెలవు వచ్చిందంటే హ్యాపీగా ఇద్దరు తిని మనం పడుకోవచ్చు. పరిశుద్ధ మందిరానికి వచ్చామంటే ఆధ్యాత్మిక బలప్రదమని వచ్చాం. మీరు పెట్టి నేను కూడా ఎవరు కూడా వైశ్యం దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత, ప్రాముఖ్యత, సంఘ ప్రాప్తిగా దేవుడు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. మంచి త్వరలో మాట్లాడుతున్నది ఎవరైనా పరిశుద్ధ వాక్యం ప్రచురణ దేవుడి మాట్లాడుతుంది మీరు జ్ఞానపరంగా వాక్యం అంత అనుభవజనం కాదు, అంత లోతైన మనం చెప్పి అంత జ్ఞానం నాకు లేదు. కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆలోచన బట్టి కొన్ని వాక్యాలు ప్రాముఖ్యమైన వాక్యాలు, మీకు తెలిసిన వాక్యాలైనా పరిమాణాలైనా అయినా ఆధ్యాత్మికంగా బలపరిచి ఆ పరలోక రాజ్యవాల్సిన స్థిరపరిచే కొన్ని వాక్యాలని మధ్య ధ్యానం చేస్తాం. మీరు నాతో పాటు ఏకవృత్తిలే వాక్యాన్ని చక్కగా వినాలని పక్షాన్ని మనం చేసిన ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన 15వ అధ్యాయము 5 వచనాలు బాగా ఉంటాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కీర్తన దావీదుకి భక్తుడు దావీదు రాసిన 5 వచనాలు బాగా ఉంటాయి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు ఉదయపూర్వకంగా నిజం పలుకువాడే. అటువాడు నాలుగుతో తన కొండుగులాడు, తన చెలికాడికి కీడు చేయడు, తన పొరుగువారి మీద నిందమాపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులైన వారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు, తన ద్రవ్యమును వడ్డించేవాడు, నిరపరాధం చేపడికే లంచము పుచ్చుకున్నాడు. ఈ ప్రకారము చేయవాడు అన్నడును కదల్చబడు. సియోని పర్వతం ఎలా కదల్చబడదో మనం కూడా ఈ ప్రకారం దైనందిన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఇలా బ్రతకగలిగితే ఆ ప్రళయత్వం తప్పకుండా మనం కైవసించుకుంటారు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు. అతిథి కొన్నిసార్లు చీఫ్ గెస్ట్ చూస్తాం మనం. మామూలుగా గెస్ట్ దగ్గర వచ్చినా, ముఖ్య ప్రసంగం వచ్చినా, అతిథికి వచ్చినప్పుడు మనకి పౌలు ఒక్కేస్తాం, సత్కరిస్తాం. మన గృహాలకు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎంతో సత్కారం చేస్తాం. మనం తిన్నది కంటే, మనం తినేది కంటే వాళ్ళకి ఇచ్చాక పిండి వంటలు, పలావు ఏం పెట్టి అతిథిని ఎంతగానో మనం సత్కరిస్తాం. అయితే ఆయన గుడారములో యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండగిన వాడెవడు. ఆయన గుడారంలో, ఆయన పరిశుద్ధ స్థలములో, ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఆ పరలోక రాజ్యంలో మనం అతిథిగా ఉండాలి. మనం అందరూ ఆయన కుమారులైపోయారు. అందులో ఏ భేదం లేదు. ఆయనకి క్రీస్తులో నాటకంలో గడబడి సంఘంలో చేర్చబడి మనము ఆయన కుమారులమే. ఆయన గుడారంలో, ఆయన గుడారం అంటే నివసించే స్థలం.
ఈ గుడారంలో నివసించేది దేవుడు మన పెట్ట ఆత్మ. నివసించే స్థలం గుడారం అంటే ఆయన గుడారంలో అతిథిగా మనం ఉండాలండి. కుమారుడిగా మన కుమారుడికి మాత్రం మనం చక్కగా చూసుకుంటాం. మన ఇంటికి వెళ్ళిన అతిథి తెచ్చుకుంటే బంధువులు వచ్చి ఎంత చేస్తుంటారు, అంతగా ఎలా చేస్తాం. దేవుడు ఆయన గుడారంలో మనం అతిథులుగా శ్రేష్ఠుగా ఉండాలని మనం నడిపారు. అలా ఉండాలంటే నీ పరిశుద్ధ మీద నివసించదగిన వాడేవాడు. ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే ఆ పదవి మనుషుల పదవి వచ్చేది చెప్పులు కూడా పడేవాడు. మనం పరిశుద్ధ పరుచుకుంటేనే కదా ఆ పండుగ, ఆ పరిశుద్ధ పర్వతం మనం ఎక్కగలం. పరిశుద్ధ పర్వతం అంటే దేవుడు నివసించే స్థలము. మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారి, సృష్టికర్త, శూన్యం నుండి సమస్తము సృష్టించిన ఆ సర్వేశ్వరుడు, జలదరక్షకుడు నివసించే ఆ స్థలములు పర్వతం మీదకి మనం ఎక్కిపోవాలంటే ఎంత పరిశుద్ధ కావాలి, ఎంత పరిశుద్ధంగా. పరిశుద్ధ వాక్యం నేరుగా మనతో మాట్లాడుతుంది, నేరుగా సూటిగా మీతో నాతో మాట్లాడుతుంది. నేను అతిథిని కాదు, వాక్యం పోయించి నేను అతిథిని కాదు, అందరితో మాట్లాడుతుంది పరిశుద్ధ వాక్యం. ఈ గ్రంథంలోని పలుకులు అమ్ముని మనం ముంచాలంటే శాస్త్రమే. మనం ఏంటంటే చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఈ కలెక్టర్ కూడా సరిగ్గా కనిపించలేదు ఈ మధ్యకాలంలో. కొంచెం సిక్ అయిన తర్వాత 2-3 నెలల నుంచి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి రాత్రి మంచి చేయించుకుంటుంది. దానికి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఇప్పుడు కొద్దిగా భద్రపరచుకోవాలి. ఒకసారి నేను రాత్రి పేపర్ మిస్ అవ్వచ్చు, కంటిన్యూ సరిగ్గా కంటిన్యూవచ్చు. అప్పుడు ఏం చేస్తాం, ఎక్కడ తగ్గుకుంటాం. అవి మన హృదయం నింపబడే అనుకో చక్కగా మాట్లాడగలుగుతాం. మనం ఆ హృదయంలో నింపబడాలి. దేవుని మాటలు హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుడు అంటే మహిమ కలుగునుగాక. ఆయన పరిశుద్ధ పర్వతంలో నివసించదగిన వాడేవాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి రచించు హృదయపూర్వకంగా జీవములు వాడే యథార్థమంతుడు. మన దేవుడు యథార్థమంతుడు. హృదయపూర్వకంగా నీతి రచించి నిజం పడక మనకి బంధువులే కాదు, శత్రువులే కాదు. ఏమైనా సమస్య వచ్చినప్పుడు సంఘంలో కానీ సమాజంలో కానీ దగ్గరికి వచ్చి వేణుబాబు మీరు చెప్పండి అంటే న్యాయము నిజమే మాట్లాడాలి తప్ప పక్షపాతం మనం చూపించకూడదు. క్రైస్తవుడు వేణుబాబు మా పాస్టర్ గారు ఆయన పక్షం మనపడి పోకూడదు, విశ్వాస పక్షాన్ని మాట్లాడితే ఏమని అనుకుంటాడేమో. ఇది కాదు. దేవుని మగలు చూసి నిజమే చెప్పాలి. క్రైస్తవుడికి పక్షపాతం ఉండకూడదు, నీతిగా మాట్లాడాలి, యథార్థతగా జీవించాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి రచించేవాడు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అటువాడు నాయకుడిలో కొండెములాడు. ఇది క్రైస్తవ సమాజానికి చాలా ఇంపార్టెంట్ పేరు. కొండెములు ఈ నాయక చాలా భయంకరమైన పేరు. సులువుగానే అర్థం మాటలు హెచ్చరికలు సేపలు సంఘంలో చెప్పొచ్చు, అంతే తప్ప కక్ష పెట్టి చెప్పకూడదు. అమ్మ తల్లి అందుకొచ్చి కూర్చొని వేసాను, నా బిడ్డ నాకు అధికారం ఉంది, లడ్డు ఎదురు కూర్చోనా నువ్వు చాలా మంది కొంగ వహించుకొని ఎందుకు చెప్తావు? మీరంటే ప్రేమ అంటే ద్వేషం కాదు. కక్ష దేశాలు సేవకులు కూడా పోయారు. మేము అప్పుడు చెప్పుకోవాల్సిందే. మాకు నెత్తి మీద ఇప్పుడు కొంపడేది అగ్ని కురిపిస్తే దేవుడి సేవకుల మీద స్వాగతం చూపిస్తే మీరు మా పిల్లలు చిన్నపిల్లలు రాత్రి వచ్చి పిల్లలు హక్ చేసుకుంటే నా హృదయం పొంగిపోయింది. నా తప్పుడు పిల్లలు పెట్టుకుందాం నేను ఆదరణ వచ్చేసాను. మీరు రాలేదు ఏమా ఇలాగే మాట్లాడలేదు. నా మాటలే ఉంటే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్లేదు. యథార్థంగా మాట్లాడుతున్నాం. ఉన్న హృదయంలో పైకి నేను బయటికి చెప్తాను. హృదయంలో పెట్టుకుంది ఏదో కూలిపోవడం పరం కాదు, నా వ్యక్తిగత లక్షణము కాదు. హల్లెలూయా. మనం ఎక్కడున్నాం? ముజల్లో ఉన్నాం. హల్లెలూయా. వాడికి మహిమ కలుగునుగాక. అటువాడు నాలుగుతో కొండు రాకూడదు. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడుతూ మీరు వచ్చేసి ఎంత మాట్లాడు. కలహాలు పుట్టించడం, కొండ వాళ్ళని కొండ మాటలు చంపేది, కలహాలు పుట్టించడం సాధ్యమైతే ఎప్పుడైతే చెప్తారు. రగులుతున్న అగ్నిలో నెయ్యిపోతే ఏమవుతే ఆదిమంటారు సంస్కృత భాషలో. రగులుతున్న అగ్నిలో నెయ్యిపోతే ఏమవుతే ఇంకా రగిలిపోతాయి. ఇప్పుడు కూడా రగులుతుంది. ఎంతమందికి ఇన్వాల్వ్ అవుతుందంటే చక్కగా పరిష్కారం చేసే మాట్లాడేది తప్ప, క్షేమకరమైన మాట్లాడేది తప్ప, కీడు కలిగించే మాట్లాడు, ఐక్యత సమాధానం నిలిపే మాటలు మనం మన నాయకుడితో మాట్లాడాలి. చాలా చాలా మంచి మీరు మాటలు ఇవి, చాలా మంచి పనులు కానీ చాలా మంచి అమృతంలాంటి వాకులు ఇవి. దైనందిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని
పరలోక రాజ్యాన్ని కలిసి చేసే మాటలు కదా. వచ్చేస్తున్నాం, వాకింగ్ చేస్తాం, వెళ్ళిపోయాం, బతికేస్తున్నాం. ఎంతకాలం బతుకుతాం మనకి తెలియదు కదా. నేను అనుకున్నానా 34 సంవత్సరాల్లో జ్వరం వచ్చి మందికి కూడా తెలియదు, ఒకరోజు సిగ్గు కట్టలేదు. ఇలాగ అవుతుంది అనుకున్నాను గారు. ఎవరికి ఏమి సంభవించునో, ఎవరికి ఏ టైంలో ఏం జరిగినో అది మన చేతులు కదా, అంతా దైవ చిత్తంలో ఉంటుంది. అయితే ఈ బంగారు తరుణంలో ఈ 45 రోజుల్లో లక్షణ బంగారు తరుణులని భావిస్తాను. ప్రభు పాదాలు ముందు పెట్టుకుంటూ నా భార్య కన్నీటితో ప్రార్థన చేస్తూ తప్పిదండ్రులు ఒప్పించుకో ఎప్పుడు ఏమి అన్నీ మంచి తరుణం దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ తరుణం మంచి తరుణం. దేవుడు మహిమ కలుగుగాక. ఇంకా చదవమ్మా. కొండమలాడు చిలికానికి. చిలికాడు అంటే ఎవరమ్మా? స్నేహితుడు. అమ్మా మనము అందరం ఎవరు? స్నేహితులము, సహోదరము. చిలికానికి కీడు చేయుడు, పొరుగు వారి మీద నిందబోతుడు. ఆ నిందేది అతను భరిస్తాడు. క్రైస్తవుడు మన భారం మనం భరించాలి తప్ప ఎదరి వాళ్ళ మీద నిందబాకూడదు. ఇది నేను చేయలేదు, అతను చేయడం ఎలా జరిగింది తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. తప్పునే ఒప్పుకోవాలి. అదే దేవుని దృష్టికి అంగీకారం. లేకపోతే ఆయన దృష్టికి మనం అసహ్యంగా మారిపోతాం. మన వల్ల తప్పు జరిగిందా ఇగో పనిచేయదు. ఆ ఇగోని తీసుకోవాలి. ఆ ఇగోని నేను పట్టుకున్నా దానికి మూడే కుదిరినంటే నడవదు. మానవరీత్యా దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరు ఎక్కడో వచ్చున్నారు. నోటి మాట ద్వారానో, చూపు ద్వారానో, శాస్త్రాల ద్వారానో ఎక్కడో వచ్చి తప్పిదం జరుగుతూ ఉంటుంది. అంటే మన తప్పులు ఒప్పుకోమని దేవుడు పోతున్నాడు. మన అతిక్రమణ ఒప్పుకునేవాడు వర్ధిల్లును, దాచిపెట్టుకునేవాడు ఏమవుతుందమ్మా? ఎక్కడికి 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి పాతాళము, ఒకటి పరలోకం. ఇంకెందుకంటే నేను చెప్పింది మీ అందరికీ నాకంటే బాగా తెలిసి, నాకంటే చాలా విజ్ఞానం ఉన్నవాడు ఇక్కడ. నాకంటే వాక్యంలో అనుభూతులు మేము ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరేమీ సామాన్యులు కాదు. దేవుడు మాత్రం రూపాయల భుజాన్ని ఇస్తాంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక టాలెంట్ ఇచ్చాడు. మన పిల్లలు కాబట్టి నేను మహిమకరగా అక్కడిదమ్మా. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, దుష్టాలోచనలు నడవక, పాపల మార్గం నడవక, అపహాసులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. అటువంటి వాడికి దుష్టుడు, నీచుడు, అసహ్యుడే. నీచుడు, అసహ్యుడు, నీచుడికి సాహసం చేయకూడదు. దుర్వాళ్ళతో మనం సహాయం చేయకూడదు. పరిశుద్ధ సంఘము, పరిశుద్ధ దేవుని పిల్లలు మనం ఇలా సంఘం డైరెక్ట్గా చెప్తే మనం బాధకాలుగా వచ్చేవాడు. బాధకరంగా దేవుని స్తోత్రం మారితే సరిపోదు. వాక్యం మాట్లాడుతున్నప్పుడు దేవుడిని అంతా మాట్లాడుతున్నాడు అనుకోవాలి. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు ఆమె యెహోవాను భయభక్తులు కలిగి. మీరు ఎవరైనా సన్మానిస్తే కదా, ఒక మంచి విశ్వాసి యెహోవాను భయభక్తులు కలిగిన వాడు వెనకాల స్టేటస్ చూడొద్దు, అతని వెనకాల స్థితి చూడొద్దు, ఆస్తిపాస్తులు చూడొద్దు. యెహోవాను భయభక్తులు కలిగి నిన్నటి హృదయంతో దేవుని పాదాల దగ్గర నలిగి ప్రార్థిస్తూ సంఘం కోసం మొరపెట్టి సంఘం వర్తిల్లాలి, నా ప్రియులందరూ వర్తిల్లాలి, అందరూ ఆధ్యాత్మిక బలపడాలి, పరలోక రాజ్యం కావాలి. ఎవరైతే ప్రార్థనా పరులై పరిశుద్ధంగా జీవిస్తున్నారో వారిని సన్మానించాలి. హల్లెలూయా. మనము సన్మానానికి యోగ్యంగా మారిపోవాలి. దేవుడితో సన్మానానికి ఇచ్చాలి. సన్మానాన్ని మనం దేవుడికి 10 మాటలు వాక్యం ఉండొచ్చు కదా. ఒక శాఖలో ప్రకారంగా దేవుడి ఆత్మని మాట్లాడుతున్నాడు. సన్మానానికి అటువాళ్ళు మనం సన్మానించాలి. రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు వస్తారంటే జెండా కట్టే సైకిల్ చిన్నప్పుడు నేను చేసుకోండి. నాకే జెండాతో నింపేసుకోండి, మీసం నిలేసుకోండి. అవన్నీ లేవే. ఇప్పుడు ఎవరైనా దైవికులు వస్తారంటే వేగిరి పడి రిసీవ్ చేసుకోవడం. హల్లెలూయా. ఎవరైనా స్వాతంత్రం వస్తారంటే వేగిరి పడి రిసీవ్ చేసుకోవడం, కిందలో వాటి పరిగెత్తి కిందకి పైకి తీసుకురావడం. వారిని సన్మానించాలి. ఎవరిని సన్మానించాలో ఎవరిని సన్మానించకూడదో క్రైస్తవులు బాగా తెలుసుకోవాలి కదా. సన్మానానికి పాత్ర లేని వారు ఉన్నారు, యోగ్య లేని వారు ఉన్నారు సమాజంలో. అందుకే ఈ భూమి ఇంకా కూడా అంతం కాగలేదు. నీతిమంతులు చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడు నాకు ఆశీర్వదించింది కదా. అంతటా అందరూ మారాలనే దేవుడు నాకు ఆశీర్వదించింది. హల్లెలూయా. అంతటా 6 నెలల మంది జనసాంద్రం లేకుండా ప్రతి చోట కూడా పరిశుద్ధ వాక్యం ప్రకటింపబడాలి. ప్రభురాకబడిన ప్రతి ఒక్క మోకాలు క్రీస్తు వంగాలే.
హల్లెలూయా. వాక్యం నిరర్ధకము కాదైతే హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. అతడు ప్రమాణము చేయగా నాకు నష్టము కలిగిన మాట తప్పదు. ప్రమాణం చేసామంటే అది చేయాలి. మనకు నష్టం కలిగినా, మా కుటుంబంలో ఇబ్బందులు వచ్చినా, ఇంట్లో వచ్చినా దేవుడి సన్నిధికి వెళ్దాం మొదటి వారం, లేకపోతే దేవుడికి చేద్దాం అనుకున్నప్పుడు, ఎవరికైనా సాయం చేద్దాం అనుకున్నప్పుడు ప్రమాణం చేస్తామంటే, ప్రమాణం మనుషుల దగ్గర చేయట్లేదు. ఒకసారి దేవుడి దగ్గర ప్రమాణం చేసుకుంటాం, దేవాన్ని మందిరానికి వస్తాను. చాలామంది మీరు మీ ఆత్మీయ జీవితంలో మీకు తెలుసు కదా, మందిరానికి వచ్చే ప్రథమఫలం నాకు నన్ను మీరు అర్పించుకుంటాం దేవా. అప్పటి వరకు జరగబడతాను, మందిరానికి వచ్చి ఎదుగు వచ్చి కూర్చోబెడతాను. అయిపోయిందా? ఎవరి దగ్గర మనుషుల దగ్గర దేవుడి దగ్గర ప్రమాణం చేసుకోవడం చాలా మంది వేస్తుంది. అటువంటి వారికి నేనేమనుకుంటున్నాను, దేవుని నామం లేకపోతే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉంటే మాత్రం మర్చిపోతాం. ప్రమాణం చేసామంటే నీ స్నేహితుడికి కానీ, పొరుగు వారికి కానీ, ప్రభువు కానీ మరి ఏమైనా ప్రమాణం చేసామంటే మాట తప్పకూడదు. అది ఇచ్చి నష్టం వచ్చినా ఇచ్చి తీరవలసిందే. మాటకి వినిపిస్తున్నామా? వణుకు లేదు, మాటలో వణుకు లేదు. దేవుని మహిమ కలుగునేదాకా అలా. ఇది చాలా ప్రాముఖ్యత. చాలామంది అంటారు క్రైస్తవ వడ్డీ వ్యాపారం చేయొచ్చు. పరిశుద్ధ బైబిల్ అని చెప్తుంది వడ్డీ వ్యాపారం చేయకూడదు. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే ప్రతిఫలం ఆశించకుండా చేయి. ప్రతిఫలం ఆశించిన వరకు సహాయం చేయకు. అలా చేస్తే దేవుడి నీ ప్రతిఫలం వస్తుంది. అలా చేస్తే నీకు దేవుడి నీ ప్రతిఫలం అవుతుంది. వడ్డీకి ఆశించి ఈ కట్టి వడ్డీకి వెళ్తే మాత్రం మనం చేకూరుస్తుంది. దేవుడి నీ చేతుల కష్టం సార్ చెప్పుకుంటాను సార్, దేవుడు నీ చేతుల కష్టార్జన చేస్తాడు. నీ పిల్లల తరాలు అంటాడు. హల్లెలూయా. కోడి సార్లు చెప్పుకుంటారు పరిస్థితి మందిలో ఉంటాడు. బాగా చెప్తుంటారు ఈ మాట. ఎందుకైనా సరే చేతుల కష్టార్జన మంది శక్తి ఎత్తడం లేదా ఇక నిలబెట్టాడంటే నాకు ఒక హృదయవాసం తప్పని తీస్తాడు. ఇక 2-3 సంవత్సరాలు పనిచేసుకుని నేను ఆశించి సంపాదించిన అక్కడికి వెళ్ళి నా ప్రార్థన వాయిద్యం మేమున్న పాత్రలు అందరూ పుట్టించి తీసుకున్నాం. మేము అది పడగొట్టి పక్కా భవనం కట్టి అపస్టేట్లు బుధవారం ఆరాధన జరగాలి. తెలుగు ప్రేక్షక బుధవారం మాత్రం ఆరాధన. నేను కొన్ని శాఖలు తీసి వాక్యం బోధించాను. నేను ఎప్పుడు వాక్యం బోధించి అక్కడికి నాకు అన్ని నాకు ఉండదు. పిలిచినా కూడా మా శాఖలు పిల్లలు ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతి సంఘం పిలుస్తుంది. నన్ను తీసుకొని వాక్యం బోధించాలి, ఆధ్యాత్మికంగా బలపరచాలి, పనుల రాజ్యం వర్షించేది. అది నా టార్గెట్. మధ్యలో దేవుడికి వచ్చిన మేము నివాసం కింద ఒక వ్యాపార కేంద్రాన్ని ఏర్పరుచుకుని రెస్టారెంట్ క్లాస్ రూమ్ ఏర్పరుచుకుని చక్కగా మెయిన్ టూర్లో ఉన్న హాటల్ సిటీలో తల్లిదండ్రులు సంపాదించింది. అది అందరూ అంటారు, యూట్యూబ్లో అందరూ ఉంటాయి కాబట్టి అది నా కష్టార్జితం అంతా కూడా కాదు. నా కష్టార్జితం వచ్చి నా భార్య చిన్న పిల్లలను చూస్తూ వాళ్ళ సొంత బిడ్డలాగా తాగుతూ వాళ్ళని పోషిస్తూ ఆవిడ సంపాదించబడి రెండు కూడా అందరి వాళ్ళ బయటకు అమ్మేస్తానండి. ఆయా ప్రాంతాల వరుస పెడితే నా భార్య కష్టార్జితం. నా భార్య తల్లి 3 అక్క చెల్లు ఆవిడ చనిపోతూ నా చిన్న కుదిరిగా చంద్ర దగ్గర ఏమైనా బాగా ఉన్నాయి ఉండబడి అదంతా పట్టుకొచ్చి వర్కోవడం జరిగింది. నా భార్య అది పెట్టి కొలేదు తప్ప నా కష్టార్జితం నేను వల్ల నేను ఎక్కడ కూడా నేను చచ్చిపోకుండా పెద్ద కూడా చెప్తాను. నేను గొప్పవాడిని నేను చేసిన అది దేవుని ఆశీర్వాదం. కష్టార్జితం ఆ చేసిన కష్టార్జితం దేవుడు అది స్థలాలు పండించాడు. ఒక స్థలంలో నివాసం గృహం ఉన్నాం, లేదా ఆ స్థలం నాటుకు తీసుకున్నాం. మేము పుట్టిన స్థలంలో పక్క బిల్డింగ్ ఏర్పరచుకుని ఇలా చేయాలని అపదయవచ్చు. డైలీ ప్రార్థించిన ప్రభుపక్షం తెలియజేసిన తల్లి తన వడ్డీ మాత్రం ఎప్పుడు తెలియదు. నిరపరాధం చెప్పడికే లంచము పుచ్చుకున్నాడు. హల్లెలూయా. మీరు ఎవరికైనా సహాయం చేస్తారు పెద్ద సహాయం చేశారు. వారి కృతజ్ఞతాభావంతో మీరు నాకు సహాయం చేశారని చెప్పి వారి రుణపరము మీకు ఇస్తే హృదయపూర్వకంగా మీరు తీసుకోండి తప్ప లంచం మాత్రం తీసుకోవద్దు. వారి కృతజ్ఞతాభావంతో మీకు ఇస్తే నాకు ఇంత మంచి పొజిషన్లో పెట్టేదాన్ని చక్కగా చేసావు, ఏదో చిన్న గిఫ్ట్ లాంటితే మీరు తీసుకోవద్దు తప్ప లంచం తీసుకుని వాళ్ళకి ప్రమోషన్ ఇద్దాము, లంచం తీసుకుని వాళ్ళకి వచ్చేది అనేది మనం
క్రైస్తవులు చేయకూడదు. దేవునామానికి మహిమ కలుగును గాక. కీర్తనలు 3:13-14 వచ్చిన భాగంలో అద్భుతమైన మాటలు ఉన్నాయి కదా. నేను చెప్పండి సార్. నీ వెలుగును సత్యమును బయలుదేరము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును. వెలుగును సత్యమును బయలుదేరము. ఇక్కడ కింద కార్యమంటే నీ వెలుగును సత్యమును బయలుదేరము. వెలుగన్నా సత్యమైన యేసయ్య కదా. వెలుగన్నా సత్యమైన యేసయ్య కదా. యోహాను సువార్త 4:4 ఆయనలో జీవమును, ఆ జీవ మనుషులకు వెలుగేనని చెప్తుంది పరిశుద్ధ వాక్యం. సత్యము యేసయ్య కదా. పొద్దుపిల్లలందరికీ యేసయ్య తీసుకెళ్ళినప్పుడు నువ్వు రాజువా అంటే అవును నువ్వు అన్నట్టే సత్యాన్ని స్థాపించడానికి పుట్టాడు యేసయ్య. సత్యాన్ని భూమి మీద స్థాపించడానికి పుట్టాడు యేసయ్య. ఆయనే జీవ మార్గము సత్యమైన. నీ వెలుగును సత్యమును బయలుదేరము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ స్థలములకు నీ వాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చును. ఆయన పరిశుద్ధ స్థలములు, ఆయన వెలుగు సత్యము. కొత్త నిబంధన కాలంలో ఆయన వెలుగుగా భూమికి వచ్చాడు. యేసయ్య పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహం భూమి మీద దిగిపోయింది. పరలోక సైన్య సమూహము గొప్ప వెలుగు. హల్లెలూయా. లోకమంతట వెలుగు ప్రకాశించేను, లోకమంతట వెలుగు ప్రకాశించేను. యేసు పుట్టినప్పుడు ఎవరు నిద్రపోతారా? అది స్లీపింగ్ లేదండి. లోకమంతట వెలుగు ప్రకాశించేను, యేసు పుట్టినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించేను. యేసే పుట్టినప్పుడే లోకంతో వెలుగు ప్రకాశించలేదు. యేసుగా పుట్టినప్పుడు ప్రకాశించలేదు, మన ప్రైమ్ మినిస్టర్గా పుట్టినప్పుడు ప్రకాశించలేదు, మహాత్మా గాంధీగా పుట్టినప్పుడు ప్రకాశించలేదు. పరలోక సైన్య సమూహం భూమి తిరిగిపోతున్నారు యేసే పుట్టినప్పుడు. ఆ వెలుగు చాలా గొప్పది. ఆ వెలుగులో పాపము లేదు, చీకటిలో పాపం లేదు. ఆయనలో జీవమును, ఆ జీవ మనుషులకు వెలుగయ్యేది. అదే 43వ కీర్తనలో 14 వచ్చిన భాగంలో అప్పుడు నేను దేవుని బలిపీఠం యొద్దకు నాకు ఆనంద సంతోషం కలగజే దేవుని యొద్దకు చేయడం. హల్లెలూయా. ఆయన వెలుగులో సత్యంలో బయలుదేరి చేస్తే అవి మనకు త్రోవ చూపుతాయి. ఆయనే మార్గము. అవి మనల్ని దేవుని పరిశుద్ధ పద్ధతులకు తోడుకుని వెళ్తారు కదా. అప్పుడు నేను దేవుని బలిపీఠం యొద్దకు నాకు ఆనంద సంతోషం కలగజే దేవుని యొద్దకు చేయడం. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కదా. మరి 5 కదా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే, పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడు కూడా బళ్ళు కాలం ఉండేది, బైబిల్ ఉండేది, అన్నీ ఉండేవి. అయితే కొత్త నిబంధన కాలం వచ్చినడికి క్రీస్తు రక్తం చెందిన పాపం ద్వారా ఆయనే మన కోసం బలైపోయాడు. కాబట్టి ఆయన మనల్ని విరిగిన హృదయంతో పరిశుద్ధ జీవితాన్ని మనం కోరుకుంటాడు. ఇప్పుడు బయలు అర్పించిన పని మనకి లేదు కాబట్టి ఆయన వెలుగులో మనం జీవించాలి. మన వెలుగు వారు కాబట్టి, క్రీస్తు వారు కాబట్టి మనం వెలుగులో జీవించాలి. అలా జీవించాలంటే కదా మనం దేవుని మహింపరిచే వారు ఉండాలి. పలుమార్లు చెప్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచన భాగంలో మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందున మీరు తండ్రిని మహింపరచుడి వారి ముందు మీ వెలుగును ప్రకాశింపజేయుడి. మన సత్క్రియలు చేసేవాళ్ళు ఉండాలి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడేవాడు. నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి. చిరుకాడి మీద కొండలు ఆడకూడదు, వడ్డీకి ద్రవ్యాన్ని ఇవ్వకూడదు, ఇలా నష్టం కలిగిన మాట తప్పకూడదు, ప్రమాణం తప్పకూడదు, యథార్థంగా జీవించాలి. ఆయన పరిశుద్ధ పర్వతం పరలోక రాజ్యాన్ని చేరుకోవాలండి. అలాగే మనము కొత్త నిబంధన ప్రకారం ఆయన వెలుగును మనం ప్రకాశింపచేయాలంటే మనలో సత్క్రియలు ఉండాలి. యేసే మనల్ని హృదయం ఉంటే, యేసే మన హృదయం ఉంటే సత్క్రియ మనం ఉండేది. యేసే నీ హృదయ సామ్రాజ్యాన్ని ఈ హృదయంలో మనం స్థాపించుకుంటే, హృదయమైన కోవిల్లో యేసేని ప్రతిష్ఠించుకుంటే మనలోంచి ఇప్పుడు కూడా ఉడికి వచ్చేది వాక్యం అనే మాటలే, సత్క్రియలే. మన చూపుల్లో సత్క్రియ ఉంటుంది, మన మాటల్లో ప్రవర్తనలో సత్క్రియ ఉంటుంది.
మనుషులు మీ సత్యాన్ని చూసి పరలోకంలోని తండ్రి మహింపరిచినట్టు వారి ముందు వెలుగును ప్రకాశింపజేయుట. అంటే వెలుగును ప్రకాశించాలని మనం ఏం చేయాలి? మనం వెలుగులో జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, ఎదరవారికి హాని చేయకూడదు, చేత సహాయం చేయాలి, ఆశించేది చేయకూడదు, ప్రతిఫలం దేవుడి నుంచి కోరుకోవాలి. ఇవన్నీ కూడా సత్క్రియలు. తోటి వారిని ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఇవన్నీ కూడా సత్క్రియలు, మంచి పనులు. సత్క్రియ అంటే మంచి పనులు. క్రైస్తవులు మంచి పనులు చేయాలి, సత్క్రియ చేయాలి. స్వార్థప్రియుడు పడితే స్వార్థప్రియుడు, బెంకములాడ ఇవన్నీ దేవుని దృష్టికి అసహ్యమైనవి. స్వార్థం అనేది క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. ఇప్పుడు కూడా మీరు చేసే వృద్ధిగా కలిగి ఉండాలి, సహాయం చేసే వృద్ధిగా కలిగి ఉండాలి. మనం తినకపోయినా, మనకు ఉన్నా లేకపోయినా ఎదరవాడి కష్టాలంటే ఆదుకునే మంచి మనసు కలిగి ఉండాలి. ఇవి సత్క్రియలు. ఎదరవాడిని నిందించకూడదు. ఎదరవాడిని నిందించకూడదు. ఒకవేళ వికార మా గమ్మున ఏదో ఆవేశంలో ఎవరన్నా నీవు దేవుడి మతకహస్తంలో వేపించాలి, నీ పాదాలను మొరపెట్టాలి. తండ్రి నా సహోదరి ఆనందంగా మాట్లాడాలని క్షమించదండి. దేవుని యొక్క పాదాల దగ్గర క్రైస్తవుడు కన్నీటితో మొరపెట్టాలి. అది దినం మనం నూతన పరచబడాలి. దేవుని మనకి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంకా ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు మీరు వారు దేవుని చూసినారు. ఇది ప్రాముఖ్యంగా కొత్త నిబంధన ప్రకారం హృదయం శుద్ధిగా ఉండాలి. శుద్ధి అంటే ఏంటంటే పవిత్రత, పరిశుద్ధత. పవిత్రత, పరిశుద్ధత. కల్మషమే హృదయం. ఆది కాలంలో యెహోవా అంటారు కదా, ఆయన నలుగురు చూసినప్పుడు ఆ హృదయం చాలా ఘోరంగా ఉందంట, చెడిపోయిందంట. నలుగురు హృదయం చూసి కన్నతండ్రికి ఒక్కసారిగా ఆయన హృదయంలో సంతాపడ్డాడంట. అంటే ఆయన నలుగురు సృష్టించాడు కదా, సంతాపడ్డాడు. సంతాపడి బహుగా గోపించారు. నోవహు నేను 5 మంది ఆ తరంలో నోవహు నిండుకొని అయితే అవన్నీ మీకు తెలుసు. వాడలు చేయించి వారి కుటుంబాలను ప్రవేశపెట్టి జలప్రయాణం రప్పించి సర్వమానవులైనా నాశనం చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రభు ఒకసారి చూసినప్పుడు ఆయన కానీ ఇంకెప్పుడు కూడా మానవుల్ని నేను నశింపచేయకూడదని చెప్పేసి అన్నట్టుగా, నశింపచేయకూడదని చెప్పేసి ఆ ప్రభు కన్న తండ్రి అతను ఎంతోమంది ప్రవక్తలు పంపాడు భూమి మీదకి. అయితే మనం కొట్టారు, తిట్టారు. చివరికి తన కుమారుడిని, సొంత కుమారుడిని సాక్షాత్తు దైవ సభ్యుడు వేసి భూమి మీద పంపి ఆయన కలవరి త్యాగం ద్వారా ఆయన చిందించిన ప్రస్తుత రక్తం ద్వారా వెలపెట్టి మనల్ని కొనడానికి వేరే. అయితే ఆది మానవుని ఆదావం చేసినప్పుడు చాలా పరిశుద్ధంగా చేసేవి, చాలా పరిశుద్ధంగా చేసేవి. 85వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. దేవుడు మానవుని ఎంత పరిశుద్ధంగా చేసేది కదా, ఎంత పరిశుద్ధంగా సృష్టించాడు ఆదామని. 85వ అధ్యాయం 11వ వచనం చూడండి. హల్లెలూయా. భూమి నుండి సత్యం పొందుతున్న తర్వాత ఆకాశం నుండి, హల్లెలూయా, భూమి నుండి సత్యం పొందుతాను. మనం ఎక్కడి నుంచి తీసాడా? భూమి నుండి తీసి మన స్వరూపంలో మనం చేద్దామని చెప్పేసి తండ్రితో ఉన్నవాడు, వెనకవాడు చేసేటప్పుడు పరిశుద్ధాత్మ తండ్రిలో ఉన్నవాడు. మన స్వరూపం అంటే దేవుడు. ఆయన స్వరూపంలో భూమి నుండి సత్యం పొందుతుంది, ఆకాశం నుండి నీతి పారదూచును. అద్భుతమైన మాట్లాడేది కదా. భూమిలోని సత్యం పొందితే భూమిలోని మనం చేసాడు మట్టినేనా? భూమిలోని మట్టి తీసి ఆయన స్వరూపం మనం చేసి నమస్కారంలో ఆయన జీవాత్ముడుగా మానవుడు, జీవాత్ముడు ఆయన. హల్లెలూయా. అటువంటి దాన్ని ఆదాము తన అవిధేయత చేత తప్పిపోయి భూమి సమీపపడ్డది. అందరికీ అర్థం తెలుసు. అందుకు ఆ సభ్యుడిని అర్థం. అయితే మనల్ని సత్యవంతునిగానే దేవుడు పుట్టించాడు. ఆదాము సత్యవంతుడిగా అది మానవుడు. మరి ఆదాము చేసిన తప్పిద వల్ల ఆ పాపం అలాగే వచ్చింది, ఆ శాపం. ఇప్పుడు ఏంటంటే ఆ భూమి గచ్చపదలు కురిసాయి, కష్టపడి పండించుకోమన్నాడు. మెట్టికి మనం చాలా పవిత్రంగా దేవుడు ఆదాము సృష్టించాడు. మానవుడు అవిధేయత వల్ల మనం శాపము, పాపము, దేవుని యొక్క ఉగ్రతను గుర్తించుకుంటారు. అటువంటి స్థితిలో మనకు హృదయ శుద్ధి కలిగేవారు ధన్యుడు వారు దేవుని చూసారు. అయితే పిల్లరా, పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందంటే, ఊహించేస్తారు. పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందంటే దావీదు సింహాసనాన్ని
ఇక భూమి ఆకాశం కాదు దేవుడు స్థిరపరుస్తాను అన్నడ పేరు శాఖ ఆ సింహాసనమే స్థిర. ఇప్పుడు ఇజ్రాయెల్ సామ్రాజ్యం రాజు సామ్రాజ్యం మీద సింహాసనం లేదు ఉందా? మామూలు పరిపాలన కదా, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ పరిపాలన కదా. మరి ఆ సింహాసనం దేవుడు ఎక్కడెక్కడ అర్పించాడు? మా హృదయ సామ్రాజ్యమే రెడీ రాజైన మా హృదయ సామ్రాజ్యమే రెడీ రాజైన మంచి మాట అది. వనింపలేను వివరింపలేను మన హృదయంలో నా హృదయ సామ్రాజ్యమే రాజైన యేసుని, నా హృదయ సామ్రాజ్యమే రాజని రాజైన యేసుని, పాపిలా పైన యేసుకున్న ప్రేమ వర్ణించలేదు, పాపిలా పైన యేసుకున్న ప్రేమ వర్ణించలేదు, వర్ణించలేదు, పాపిలా పైన యేసుకున్న ప్రేమ వర్ణించలేదు. నా హృదయ సామ్రాజ్యమే రాజని రాజైన యేసుని, నా హృదయ సామ్రాజ్యమే వారి హృదయాల్లో ఆయన సింహాసం చిరస్థాయిగా ఆకాశము భూమునందుగాను ఆయన సింహాసం మా హృదయాల్లో స్థిరపడి పెడుతుంది. రాజులకు రాజు ప్రభు ప్రభు క్రీస్తు ఏం చేసేయా కలిగిన జీవితాన్ని ధన్యమించుకొని ఆధ్యాత్మిక జీవితంలో పరలోక పర్వతం ఎక్కడ దిగారు మనం సిద్ధపడదాం. ఆ పరలోక రాజ్యానికి కలిసి సిద్ధపడదాం. ప్రతిశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుడు చూశారు. మనంతా కూడా పరలోక రాజ్యంలో ఆయన సముఖంలో యుగాలు సంతోషించారు లేదా అటువంటి కృపలో సంఘాన్ని మధ్యపరచుకొని చాలా ప్రార్థన చేసుకుని పరమదాసం తండ్రి అనుకున్న పెట్టుకుని ఆధ్యాత్మిక పలుకులు తండ్రి ప్రమాణాల ద్వారా పెరిగించావు, నువ్వే పెరిగించావు. విత్తిన విత్తనం తండ్రి ప్రజల హృదయాలను ప్రేమించింది. ఆధ్యాత్మిక బలపడి తండ్రి ప్రభావాన్ని పరలోక రాజ్యవాసి మమ్మల్ని స్థిరపరచమని దీని